పొరిగింటి పుల్లకూర రుచి అంటారు. ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా అదేలాగా మారింది. హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతుంటే బయట మ్యాచ్ల్లో మాత్రం నేనే తోపు, దమ్ముంటే ఆపు అనే రేంజ్లో రెచ్చిపోతున్నాడు. చిన్నస్వామిలో పంజాబ్ చేతిలో చిత్తైన బెంగళూరు జట్టు అదే పంజాబ్ను ముల్లబ్బూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుని గెలిపించాడు. ఇక మ్యాచ్ తర్వాత ప్రత్యర్థి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో విరాట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్ జట్టు తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి విజయాన్ని సాధించిన వీళ్ళిద్దరూ అప్పట్నుంచి మంచి స్నేహితుల్లాగే కనిపిస్తూ వచ్చారు. కానీ ముల్లంపూర్ మ్యాచ్లో కోహ్లీ ప్రవర్తన అయ్యర్ను చికాకు పెట్టింది. చిన్న టార్గెట్ను చేస్ చేసిన తర్వాత విరాట్ విర్రవీగిపోయాడు. గెలిచిన ఆనందంలో గల్లీ క్రికెట్ పిల్లల తరహాలో ఎగిరి గంతేస్తూ చాలా ఓవర్గా సెలబ్రేట్ చేశాడు. కానీ అసలు మ్యాటర్ వేరే. మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ సమయంలో కోహ్లీ సాధారణంగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. శ్రేయస్ కూడా సంతోషంగా స్పందించినట్టు కనిపించింది. కానీ ప్లేయర్స్ వాకౌట్ అయిన తర్వాత వచ్చిన మరో వీడియోలో అసలు సంగతి బయటపడింది. శ్రేయస్ ముందు విరాట్ లిమిట్ దాటాడు. నిన్ను మీ ఇంట్లోనే కొట్టేశామన్నట్టుగా రెచ్చిపోయాడు. అది అయ్యర్కు అస్సలు నచ్చలేదు. విరాట్ మీద చెయ్యి వేయబోతుండగా ఒక్కసారిగా తోసేసి మొహం తిప్పుకుని పంజాబ్ డకౌట్కి నడిచి వెళ్లిపోయాడు. ఇదంతా చూసిన అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో విరాట్ మీద విమర్శలు ప్రారంభించారు. ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన ఇంతగా ఊగిపోవాలా అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ చేసిన సెంచరీకి అయ్యర్ ఇచ్చిన సపోర్టు గుర్తు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. విరాట్ జోవియల్ మనిషి అయినా ఒక హద్దు దాటితే ఎవరికైనా కోపం రాకమానదు. శ్రేయస్ కూడా ఇదే అనుభవించాడు. ఇక ఇప్పటికే కెప్టెన్గా అయ్యర్కు ఓ ఐపీఎల్ ట్రోఫీ ఉంది. కోహ్లీకి కనీసం ప్లేయర్గా కూడా ఐపీఎల్ కప్ దక్కలేదు. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరి చూపు ప్లే ఆఫ్స్ మీదే. ఒకవేళ బెంగళూరు పంజాబ్ జట్లు మళ్లీ తలబడితే అయ్యర్ తన రివెంజ్ తీర్చుకుంటాడా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.